సచ్చిన ఒక్కటన్నా రాసిందా? లక్షలాది మందికి ఇచ్చినటువంటి డబ్బులు, లక్షలాది మందికి 15,000 రూపాయలు చొప్పున ఇచ్చినటువంటి డబ్బుల గురించి వార్త రాయలేదంటే వాళ్ళు నిజంగా జర్నలిజం కోసం పనిచేస్తున్నారు, జనం కోసం పనిచేస్తున్నారు ఏంటి అనేది అర్థమవుతుంది. వీళ్ళు అదే హైలైట్ చేసుకున్నారు. మళ్ళీ రంగురంగుల హామీలు ఇచ్చేందుకు తయారయ్యాయి. బనగానపల్లి సభలో సీఎం జగన్ ధ్వజం. 2014 హామీలను అమలు చేయకుండా వంచిన చరిత్ర వారిది. చెప్పిన ప్రతి మాటను నెరవేర్చిన విశ్వసనీయత మీ బిడ్డది. అక్క చెల్లెమ్మల నుంచి అవ్వాతాతల దాకా అందరికీ మంచి చేశాం. మీ బిడ్డ మీకు మంచి చేస్తుంటే మీరే సైనికుల్లా నిలబడండి. వైఎస్ఆర్ ఈబీసీ నేస్త నిధులను బటన్ నొక్కి విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్లలో 4,95,269 మంది అగ్రవర్ణ పేద మహిళలకు 1,877 కోట్ల రూపాయల మేర లబ్ధి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం సీమలో హైకోర్టు, అది రాయలసీమ కర్నూలు వాసుల కోరిక. సీఎం 87 ఏళ్లుగా కలగానే మిగిలిపోయింది. సాకారం కోసమే పాలనా కేంద్రీకరణకు శ్రీకారం. కర్నూలు జిల్లాలో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి భూమి పూజ చేసిన సీఎం జగన్. 150 ఎకరాల విస్తీర్ణంలో 1000 కోట్లకు పైగా వ్యయంతో నిర్మాణం. హైకోర్టు భవనాన్ని సైతం అక్కడే నెలకొల్పేలా సదుపాయాలు. త్వరలోనే మరిన్ని ట్రిబ్యునల్స్ కర్నూలుకు తరలింపు అంటూ ఓవరాల్గా అక్కడ నిర్మించబోతున్నాం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే